బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ పసికందును శిశు విహార్కు తరలించారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ ఘటన ఎన్ని గంటల ప్రాంతాల్లో చోటు చేసుకుంది? స్థానికులు ఏమంటున్నారు? నగర్ కాంప్లెక్స్ సమీపంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో 4 రోజుల పాపను గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో వదిలేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో పక్కన సంచిలో ఉన్న పాపను అటు సైడ్ నుంచి వెళ్తున్నటువంటి ఆటో డ్రైవర్లు పాప ఏడుపు వినిపించడంతో వాళ్ళు ఆ డివైడర్ పక్కన ఉన్నటువంటి ఒక గోతిలో ఆ సంచిలో పాపను ఉన్నట్టుగా గుర్తించారు. ఇమీడియట్ గా ఆ పాప తీవ్రంగా గుక్కపట్టి ఏడుస్తుండడంతో ఆటో డ్రైవర్లు ఇమీడియట్ గా వనసలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ పోలీసులు చేరుకొని పాప కొన్ని సపర్యలు చేసి అమీర్పేటలోని శిశు విహార్ కు తరలించారు. అయితే ఇదే సందర్భంలో అటువంటి ప్రాంతంలోని అక్కడ నిర్మానుషంగా ఉండడము, గృహాలు లేకపోవడం, ఇటువంటి సందర్భంలో గత సంవత్సర కాలం క్రితం కూడా ఇదే అటువంటి ప్లేస్ లో ఒక పాపను వదిలి వెళ్ళిపోయిన సంఘటన జరిగింది. అయితే అక్కడ ఆ సమయంలో పాప చనిపోయినట్టు తెలిసింది. అయితే అటు సైడ్ నిర్మానుషంగా ఉండడము, గుర్తు ఎవరు జనాలు లేకపోవడంలో ఇటువంటి సంఘటన తరచూ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పాప ఆరోగ్యం స్థిరంగా ఉంది, ఎటువంటి ప్రాణహాని లేదని చెప్పి అంటున్నారు. ప్రస్తుతం అమీర్పేటలోని శిశు విహార్లో పాపను చేర్పించారు. అయితే పోలీసులు కూడా ఎవరన్నా వెళ్ళారా, ఎవరు వదిలేశారన్న దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజెంట్ పాప శిశు విహార్లో క్షేమంగా ఉంది. ఇటువంటి అనాథ పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలను పుట్టిన వెంటనే వద్దనుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి సంఘటనకు పాల్పడుతుంటారు. గతంలో కూడా ఇటువంటి అదే ప్లేస్ లో ఒక పాప మరణించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ఎవరు వెళ్ళారు ఏంటనే కోణంలో వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. నరేష్. ఓకే శివశంకర్, థ్యాంక్ యూ.